వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీపి కబురు, ఐటీ శాఖ నుంచి శుభవార్త విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు, పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట. సెప్టెంబర్ 15 వరకు అవకాశము. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ విభాగం కింద పనిచేసే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సిబిడిటి నుంచి పన్ను చెల్లింపుదారులకు ఒక ముఖ్యమైన మరియు ఊరటను ఇచ్చే ప్రకటన వెలువడింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26 సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తూ సిబిడిటి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 27 ఈ రోజున అధికారిక ప్రెస్ స్టేట్మెంట్ అయితే విడుదల చేసిందనమాట. పొడిగించిన గడువు వివరాలు చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 31తో ముగిసే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువును ఈ సంవత్సరం సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించడం జరిగింది. అంటే పన్ను చెల్లింపుదారులకు తమ రిటర్న్స్ను ఫైల్ చేయడానికి అదనంగా సుమారు నెలన్నర సమయం లభించింది. గడువు పొడిగింపు గల ప్రధాన కారణాలు ఐటీఆర్ ఫామ్లో మార్పులు మరియు సిస్టమ్ అప్గ్రేడేషన్. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫామ్లలో సిబిడిటి అనేక కీలక మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడము, పన్నుల విధానంలో మరింత స్పష్టత మరియు జవాబుదారీతనం తీసుకురావడము. ఇటీవల ప్రవేశపెట్టిన పన్ను చట్టాల సవరణలు బడ్జెట్ ప్రతిపాదనను ఐటీఆర్ ఫామ్లలో పొందుపరచడము. ఈ నూతన మార్పులకు అనుగుణంగా ఆదాయపు పన్ను శాఖ యొక్క ఈ ఫైలింగ్ పోర్టల్లోని సాఫ్ట్వేర్, యూటిలిటీస్ మరియు మొత్తం సిస్టమ్ను అభివృద్ధి చేయడం, సమగ్రంగా పరీక్షించడం చాలా అవసరము. ఈ ప్రక్రియకు అదనపు సమయం పడుతూ ఉండటమే గడువు పొడిగింపుకు ప్రధాన కారణము. సో ఐటీఆర్ ఫామ్ల నోటిఫికేషన్ ఆలస్యం. పైన చెప్పిన మార్పుల కారణంగా 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించిన కొత్త ఐటీఆర్ ఫామ్ల అధికారిక నోటిఫికేషన్ జారీలో కొంత జాప్యం జరగనుంది. సాధారణంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ను సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం ఇచ్చేందుకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఈ ఫామ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆలస్యం కారణంగా పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో గడువు పొడిగించారు. అధికారిక ప్రకటన. ఈ నిర్ణయాన్ని శ్రీమతి జి రజిత, కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అధికారిక ప్రతినిధి ధృవీకరించారు. 2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫామ్లలో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను పూర్తిగా సిద్ధం చేయడానికి కొంత వ్యవధి అవసరము. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి సాంకేతిక అవాంతరాలు లేకుండా సులభతరంగా తమ రిటర్న్స్ను ఫైల్ చేయాలనే లక్ష్యంతో జూలై 31తో ముగియనున్న బడ్జెట్ను సెప్టెంబర్ 15, 2025 నుంచి పొడిగించడం జరిగింది అని ఆమె తన ప్రకటనలో స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులకు కలిగే ప్రయోజనాలు: అదనపు సమయము, తమ ఆదాయ వివరాలను ఖచ్చితంగా క్రోడీకరించుకోవడానికి, అవసరమైన పత్రాలను సేకరించుకోవడానికి మరియు పన్ను నిపుణుల సహాయం తీసుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు అదనపు సమయం లభించింది. అలాగే ఖచ్చితత్వం కూడా. గడువు దగ్గర పడుతుండడంతో ఆందోళన లేకుండా ప్రశాంతంగా తప్పులు దొరలకుండా రిటర్న్స్ ఫైల్ చేసే అవకాశం పెరిగింది. నూతన మార్పులపై అవగాహన. కొత్త ఐటీఆర్ ఫామ్లలోని మార్పులను అర్థం చేసుకోవడానికి, వాటికి అనుగుణంగా వివరాలను నమోదు చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. ఆలస్య రుసుము నుండి ఉపశమనము. గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే విధించే ఆలస్య రుసుము, లేట్ ఫీ మరియు వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. మరి ఈ పొడిగించిన గడువును ఒక అంశంగా భావించి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా మీ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫామ్ 16 ఆర్ 16A బ్యాంక్ స్టేట్మెంట్లు, పెట్టుబడి పత్రాలు, గృహ రుణ వివరాలు, ఆధార్, పాన్ కార్డు వంటి అన్ని అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. కొత్త ఐటీఆర్ ఫామ్లు, సంబంధిత యూటిలిటీస్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని డౌన్లోడ్ చేసుకొని వివరాలను సరిచూసుకోండి. అవసరమైతే చార్టెడ్ అకౌంట్స్, సిఏ లేదా పన్ను సలహాదారుల సహాయం తీసుకోండి.
ఈ గడువు పొడిగింపు నిర్ణయం ముఖ్యంగా వేతన జీవులు, వ్యాపారస్తులు మరియు వృత్తి నిపుణులతో సహా అన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులకు గణనీయమైన ఊరట లభిస్తుంది. ప్రభుత్వం పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు పన్ను చెల్లింపుదారుల సౌకర్యాన్ని ప్రాధాన్యత ఇస్తోందనడానికి ఈ నిర్ణయం ఒక నిదర్శనము.